హాయ్ గైస్, నేను రీసెంట్గా శ్రీశైలం ట్రిప్ అయితే వెళ్ళాను. అక్కడ ఏమేమి ప్లేసెస్ చూసానో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ముందు రోజు నైటే మేము స్టార్ట్ అయిపోయాం, బస్ ట్రావెల్స్ బుక్ చేసుకున్నాం. సో అక్కడికి వెళ్ళే టైంకి మార్నింగ్ అయిపోయింది. మార్నింగ్ అక్కడే నియర్ బై మనకి ఫ్రెష్ అవ్వడానికి అది ఉంటాయి. ఫస్ట్ అయితే స్వామివారిని దర్శనం చేసుకున్నాము. పక్కనే అమ్మవారి గుడి కూడా ఉంటుంది, కంపల్సరీ విజిట్ చేయాలి. అది కూడా అయిపోయిన తర్వాత దగ్గర దగ్గర 5 ప్లేసెస్ కూడా నియర్ బై చూపిస్తాను అని చెప్పి ఆటో వాళ్ళు అడుగుతూ ఉంటారు. అక్కడ ఆల్మోస్ట్ పర్ పర్సన్కి 200 రూపీస్ తీసుకుంటారు. సో ఫస్ట్ అయితే సాక్షి గణపతి టెంపుల్కి తీసుకువెళ్తారు. అదేంటంటే మనం శ్రీశైలం వచ్చాము అని సాక్ష్యం అంట. సో ఫస్ట్ కొంతమంది ఈ 5 ప్లేసెస్ చూసుకున్నాక శ్రీశైలం దర్శనానికి వస్తూ ఉంటారు. అండ్ ఈ ఆలయం వచ్చేసి హటకేశ్వర ఆలయం. కోతులు చాలా ఎక్కువ ఉంటాయి ఇక్కడ. ప్రెగ్నెన్సీ కావాలనుకున్న వాళ్ళు ఈ ఆలయానికి ఎక్కువ వచ్చి ముడుపులవి కడుతూ ఉంటారంట. చాలా ఫేమస్ టెంపుల్ ఇది. అండ్ ఆల్సో శ్రీ లలితాదేవి పీఠం కూడా దీనికి ఆనుకుని పక్కనే ఉంటుంది. నెక్స్ట్ పాల్ధార పంచదారకి అయితే వచ్చేసాము. ఇక్కడ శంకరాచార్యుల వారు శివానంద లహరిని రాశారట. ఈ ప్లేస్కి వెళ్ళాలంటే కొన్ని మెట్లు దిగి కిందకి వెళ్ళాల్సి ఉంటుంది. పెద్ద పెద్ద వాళ్ళైతే కొంచెం కష్టపడాలి, రాళ్ళు అవి ఉంటాయి. ఇక్కడ వాటర్ పాలు పంచదార టేస్ట్ ఉంటాయని చెప్పి అన్నారు, బట్ నాకైతే ఆ టేస్ట్ ఏం అనిపించలేదు. ప్యూర్ మినరల్ వాటర్. మనకి ప్యూరిఫైయర్లో కూడా అంత ప్యూరిఫైడ్ వాటర్ రావేమో, అంత ప్యూర్ వాటర్ అయితే వచ్చాయి. ఇది మంచి సైట్ సీయింగ్ ప్లేస్ అని చెప్పొచ్చు. చాలా బాగుంటుంది చుట్టూ వెదర్ కానీ, ఆ లోయలు, వాటర్ ఫాల్స్ అంతా కూడా. ఈ రెండు పక్కనే ఇంకొక వాటర్ ఫాల్ అంటుంది. అక్కడ టేస్ట్ ఏమైనా డిఫరెంట్గా ఉంటుందేమో అని ట్రై చేసాం, కానీ అక్కడ కూడా ప్యూర్ వాటర్. శ్రీశైలం వ్యూ పాయింట్ అని ఒకటి ఉంటుంది. అక్కడ నుంచి టెలిస్కోప్తో చూసేవాళ్ళంట. నంది లోపల నుంచి టెలిస్కోప్ పెట్టి చూసేవాళ్ళంట. ఇప్పుడు ఆ ఫెసిలిటీ అయితే తీసేసారండి. డైరెక్ట్గా మనం నంది లోపల నుంచి చూడడమే. ఫొటోస్ కానీ అవేమీ అలౌ చేయట్లేదు. శ్రీశైలం ఈ 5 ప్లేసెస్ని అయితే మేము విజిట్ చేసి వచ్చాం 1 డేలో. అండ్ మాకు టోటల్ బడ్జెట్ మెయిన్ ట్రావెల్స్కే అయింది. అండ్ అక్కడ లోకల్గా మనకి తిరగడానికి ఆ 5 ప్లేసెస్కి ఒక 1200 అలా అయి ఉంటుంది, 4-5 మెంబర్స్ కలిపి. సో మీరు కూడా వెళ్ళుంటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి. బాయ్.